వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి కారు దిగి కమలం పార్టీ కండువా కప్పుకోబోతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇంట్లో జీవన్ రెడ్డి ప్రత్యక్షమయ్యారు. కేంద్ర మంత్రిని కలిశారు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో జీవన్ రెడ్డి రహస్య మంత్రాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ కార్యక్రమాలకు గత కొద్ది రోజులుగా అంటిముట్టనట్లుగా ఉంటున్నారు ఆశన్న గారి జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరబోతున్నట్లుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. జగిత్యాలలో జీవన్ రెడ్డి చేరికతో జోరు మీద ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య రాజకీయాలు వేడెక్కాయి. జీవన్ రెడ్డి చేరికను ఎంపీ ధర్మపురి అరవింద్ వర్గం అంగీకరిస్తుందనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. త్వరలో బీజేపీలో భారీగా చేరికలు ఉంటాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గతంలో ప్రకటించారు. ఇప్పటికే ఆర్మూర్లో బీజేపీ ఎమ్మెల్యేగా రాకేష్ రెడ్డి ఉన్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏ విధంగా చూడాలి? ఒక జీవన్ రెడ్డి వెళ్ళారు, మరో జీవన్ రెడ్డి రాబోతూ ఉన్నారు అనేటువంటి ఒక మాట ఏంటి? దీనికి సంబంధించి ఎలా చూడాలి? మళ్ళీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఆసక్తికరమైన రాజకీయాలు నడుస్తున్నాయి. మరోపక్క ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాలు వేడెక్కాయని చెప్పి ఏదైతే ఉన్నట్టుండి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇంట్లో ఆర్మూరు మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రత్యక్షమయ్యారైతే జీవన్ రెడ్డికి ఉన్న రాజకీయ సంబంధాలు, మరోపక్క ఆర్థిక సంబంధాలు, ఏదైతే వ్యాపారవేత్తగా ఉన్న జీవన్ రెడ్డి గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. ఏదైతే ఒక ఆర్టీసీ స్థల వివాదం, మరోపక్క ఏదైతే మాల్కు సంబంధించిన వివాదం, ఈ రెండు వివాదాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ తనకు ఆశించిన స్థాయిలో మద్దతు ఇవ్వలేదనే అసంతృప్తి జీవన్ రెడ్డిలో కనపడుతుంది. మరోపక్క కవిత అనుంగి శిష్యుడు, కవిత ప్రియ శిష్యుడిగా పేరు పొందిన జీవన్ రెడ్డి ఈ రాబోయే రోజుల్లో బీజేపీలో చేరతారంటూ ఒక ఊహాగానాలు వినిపిస్తాయి. అయితే ఇక్కడ ప్రధానంగా కవిత రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత కొంతమంది బీఆర్ఎస్ కు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు కవిత పార్టీలో చేస్తున్నారు. అలాంటి నేపథ్యంలో కవితనే ఇండైరెక్ట్ గా జీవన్ రెడ్డిని బీజేపీలోకి ఏమైనా పంపుతుందా అనే ఒక చర్చ ప్రారంభమైంది. మరోపక్క జీవన్ రెడ్డి తనకు ఎప్పటికీ కవితనే ఎమ్మెల్యే అని గతంలో వ్యాఖ్యానించిన సందర్భం ఉంది. జీవన్ రెడ్డి నేరుగా కేసీఆర్ కంటే కవిత కనింగ శిష్యుడిగా చెప్పొచ్చు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే వివాదాల్లో జోక్యం చేసుకోవడం, మరోపక్క అక్రమార్జన కూడా విపరీతంగా సంపాదించాడు, విపరీతంగా దోచుకున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే అక్రమాలు చేస్తారో, ఎవరైతే కేసులు ఉంటాయో వారందరినీ బీజేపీ ఆహ్వానిస్తుంది, బీజేపీ హత్తుకుంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడతారని ఒకవైపు రాజకీయ చర్చ, మరోపక్క ధర్మపురి అరవింద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ ఇటీవల ఒక బహిరంగ వ్యాఖ్య చేశారు. రాబోయే రోజుల్లో బీజేపీలో భారీ వలసలు ఉంటాయి, భారీ చేరికలు ఉంటాయని ఆయన స్పష్టమైన ప్రకటించారు. అయితే జీవన్ రెడ్డి చేరికను అరవింద్ అంగీకరిస్తారా అంటే ఖచ్చితంగా బీజేపీ అధిష్టానం చెప్పినట్లే బీజేపీ ఎంపీలైనా, బీజేపీ ఎమ్మెల్యేలైనా, బీజేపీ మాజీ ఎమ్మెల్యేలైనా అనుసరించాల్సిన పరిస్థితి. ఎందుకంటే జాతీయ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నాక ఎవరైనా సాధారణంగా ఆహ్వానించాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉంది. ప్రస్తుతం ఆర్మూర్ ఎమ్మెల్యేలుగా రాకేష్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. స్వల్ప మెజార్టీతో గత ఎన్నికల్లో జీవన్ రెడ్డిపైకి వెళ్ళిపోతున్న రాకేష్ రెడ్డి ఎలా రిసీవ్ చేసుకుంటారనేది మనం వేచి ఇప్పటికిప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రహ్లాద్ జోషి ఇంటిలో జీవన్ రెడ్డి ప్రత్యక్ష కావడం మాత్రం తెలంగాణ రాజకీయాలు ఈటెక్కించే. మరోపక్క బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీల్లోనూ ఇది ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. వ్యాపార సంబంధాల నేపథ్యంలో తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, కేసుల నుంచి కాపాడుకోవడానికి మరోపక్క కాంగ్రెస్ పార్టీ తనను వేధిస్తుంది. కాబట్టి నేను బీజేపీలో చేరతానని ఒక అంచనాలు మొదలై. అయితే చూడాలి ఆర్మూర్ ఎమ్మెల్యేని బీజేపీ స్వాగతిస్తుందా లేక మరికొంతకాలం వేచి చూడాలనేది కూడా మనం చూడాలి. మురళి, ఇక్కడ కవిత గతంలో చెప్పిన మాట ఒకటి గుర్తు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీ రెండు వేరు కాదు, ఒక్కటే. మోదీ మా నాన్నగారికి వారిద్దరికి మధ్య మంచి దోస్తీ ఉంది అనేటువంటి ఒక కోణాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది కదా. ఏంటి ఆ కోణంలో చూడొచ్చంటారు ఈ చేరిక? మురళి, కవిత చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉంటాయి. అయితే కవిత మీద కూడా బీఆర్ఎస్ చేస్తున్న వ్యాఖ్యను కూడా మనం ఒకసారి తీసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుత ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి అనుంగ శిష్యురాలుగా, సీఎం రేవంత్ రెడ్డి కోర్టుగా కవిత వ్యవహరిస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా దుమ్మెత్తిపోసిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మోడీతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తన తండ్రి కంటూ కవిత వ్యాఖ్యలు చేస్తుండొచ్చు. అయితే భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంకో పార్టీతో సంబంధాలు పెట్టుకోని పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీతో పార్టీలకు అతీతంగా
వ్యక్తిగతంగా రాజకీయ సంబంధాలు నేర్పేవారు చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రధానమంత్రి మోడీతో అత్యంత సన్నిహిత సంబంధాలు వేరు, రాజకీయాలు వేరు, పొత్తులు వేరు. వీటికి ఒకదానికి మరోదానికి లింక్ ఉండదు. ఎందుకంటే రాజకీయాలు వేరు, ఆ రాజకీయ పార్టీలు వేరు, ఎన్నికల్లో గెలవడం వేరు. మూడు పాయింట్లు, మూడు వ్యవహారాలు కూడా సంబంధం లేని వ్యవహారాలు. రాజకీయాల్లో తెర వెనక ఏమైనా జరగవచ్చు, తెర ముందు ఏమైనా జరగవచ్చు. అలాంటివి కేవలం ఇవి ఊహాగానాలు మాత్రమే. కవిత చేసిన వ్యాఖ్యలు కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటవుతుందా అనే ప్రశ్న అనేది ఒక $1 మిలియన్ ప్రశ్న. అయితే ప్రస్తుతానికి ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది అనే విషయం మనం ఇప్పటికిప్పుడు చెప్పలేము. ఎన్నికలు మరో 2 సంవత్సరాలు మిగిలి ఉన్న పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో బీజేపీ బీఆర్ఎస్ కలుస్తుందా, లేక బీఆర్ఎస్ వ్యాఖ్యానించినట్టు బీజేపీ కాంగ్రెస్ కలుస్తుందా అనేది రాబోయే రోజుల్లో వేచి చూడాలి. ప్రస్తుతం ఉన్న ఆ రాజకీయాలు, ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న వ్యవహారాలు చూసినప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేతలను బీజేపీలోకి ఆహ్వానించడానికి రంగం సిద్ధమైందనే ఒక ప్రచారం. ఇప్పటికే ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఉన్న రాకేష్ రెడ్డి వ్యతిరేకిస్తారా, లేక ధర్మపురి అరవింద్ ఎంపీగా ఉన్నారు. వీరి ఇద్దరు అంగీకారంతోనే జీవన్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకుంటారా అనేది కూడా ఒక $1 మిలియన్ ప్రశ్న. మరోపక్క కవిత తన గురువు కవిత ఇప్పటికే జాగృతి పేరుతో ఒక పార్టీని స్థాపించింది. రాబోయే రోజుల్లో ఒక బహిరంగ సభ ఉంటుంది ఈ నెల 25 అని చెప్పి కవిత ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు జీవన్ రెడ్డి ఢిల్లీలో ప్రత్యక్షం కావడంలో అటు బీఆర్ఎస్ బీజేపీలో చర్చ నడుస్తుంది. మరోపక్క తన గురువు పార్టీ అయిన కవిత పార్టీలో జీవన్ రెడ్డి చేరతారా, లేక కవిత మద్దతుతోనే ఆయన అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ లో చేరతారనేది రాబోయే రోజు చూడాలి. ఈ ఊహాగానాలు మాత్రమే. ప్రస్తుతం జరుగుతున్న ఏదైతే గత కొంతకాలంగా జరుగుతున్న వ్యవహారాలు, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి కొంతకాలం దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో కూడా నేరుగా జీవన్ రెడ్డి పాల్గొనలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో ప్రత్యక్ష కావడం మాత్రం ఈ ఊహాగానాలకు దారితీసింది. అయితే నేడు కానీ రేపు కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పార్టీ వీడతారా లేదా అనేది అయితే ఇది ఒక ఊహాగానం అంతా. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ రాజకీయ సంబంధాల, లేక ఆర్థిక పరమైన అంశాలా, లేక ఏదైతే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన పైన అక్రమంగా కేసులు పెడుతుందని బీజేపీ చర్య కోరారనేది కూడా మనం రాబోయే రోజుల్లో వేచి చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక ఆసక్తికరంగా అయితే ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ ఇక బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఆసన్న గారి జీవన్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారనేటువంటి వార్త అయితే చక్కర్లు కొడుతోంది. జగిత్యాలలో జీవన్ రెడ్డి చేరికతో జోరు మీద ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య రాజకీయాలు అయితే వేడెక్కినటువంటి పరిస్థితి ఉంది. జీవన్ రెడ్డి చేరికను ఎంపీ ధర్మపురి అరవింద్ వర్గం అంగీకరిస్తుందా అనేటువంటి చర్చ కూడా జోరుగా జరుగుతోంది. త్వరలో బీజేపీలో భారీగా చేరికలు ఉంటాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది గతంలో.